హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ఫామ్ హౌస్ లో పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, బాలయ్య అక్కలు పురంధేశ్వరి, లోకేశ్వరి హాజరై బాలయ్యను అభినందించారు. నారా, నందమూరి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అన్స్టాపబుల్ ఫన్ కు, ఎఫెక్షన్ కు వేదికగా నిలిచింది. అక్క యూ షుడ్ సీ బోయపాటి గారు ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తాను సార్. డేట్ గుర్తులేదా? ఈ కార్యక్రమం ఆద్యంతం సందడిగా జరిగింది. ఎప్పుడూ తమ షెడ్యూల్స్ మధ్య బిజీగా గడిపే నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరినొకరిని ఆట పట్టిస్తూ సరదాగా ఎంజాయ్ చేశారు. బాలయ్య గురించి మాట్లాడమంటూ చంద్రబాబును ఆహ్వానించిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇది పొలిటికల్ స్పీచ్ కాదని గంటలు మాట్లాడొద్దంటూ ఆట పట్టించారు. దీంతో వేదికపై నవ్వులు విరబూశాయి. సింపుల్ ఇంట్రడక్షన్ ఏంటి, ఒకసారి రండి అయిపోయింది, వచ్చేసారు అంతే. ఏంటి బాల గురించి మీరు కొన్ని మాటలు, జస్ట్ 5 minutes. దిస్ ఈజ్ నాట్ పొలిటికల్ స్పీచ్. గడ్డలు ఇచ్చేది 5 నిమిషాలే ఎక్కువ. భువనేశ్వరి మాటలకు నవ్వుతూనే మైక్ అందుకున్న చంద్రబాబు, భువనేశ్వరి, బాలయ్య ఇద్దరూ ప్రమాదకరమని నవ్వుతూ పంచిచ్చారు. ఒక పక్క బాలయ్య, ఇంకో పక్క భూ, వీరిద్దరి మధ్యలో నలిగిపోతున్నా, వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదమంటూ చమత్కరించారు. భువనేశ్వరి తన అన్నయ్య మీదున్న ప్రేమతో ఈ వేడుక చేస్తుందన్నారు చంద్రబాబు. వండర్ఫుల్ ఈవినింగ్. ఇప్పుడు ఈ పక్కన చూస్తే ఒక పక్క బాలకృష్ణ గారు, బాలయ్య, ఇంకో పక్క ఈక్వలీ పవర్ఫుల్ భూ. ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే చాలా ప్రమాదం. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడంతా నాకేమీ తెలియదు. అయితే మీరు నమ్మరు. ఒకటే కండిషన్, నేనేం చేస్తానో మీకు ఎవరికి చెప్పను. మా అన్నయ్యకు నేను చేయబోయే కార్యక్రమం నా అభిమానంతో చేసే కార్యక్రమం కాబట్టి మీకెవ్వరికి ప్రమేయం లేదు, ఇది నా అభిమతం అని చెప్పి ప్రారంభించండి. ఈ సందర్భంగా బాలకృష్ణను చంద్రబాబు ప్రశంసించారు. నిన్నటిదాకా అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణుడు అంటూ కొనియాడారు. ఎన్టీఆర్ ను గుర్తుపెట్టుకునేలా బాలయ్య ప్రతి పని చేస్తున్నారన్నారు. బాలయ్యకు పద్మభూషణ్ రావడం, తమ కుటుంబ సభ్యుడు కావడం గర్వంగా ఉందన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని అన్స్టాపబుల్లో మరో మైలురాయి అనుకోవచ్చన్నారు ఏపీ సీఎం. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక ఫీల్డ్లో ఏదో సాధించాలనుకుంటామని, తనకంటే బాలయ్య సీనియర్ అన్నారు చంద్రబాబు. ఆయన 1974లో నటుడిగా కెరియర్ ప్రారంభించారని, తాను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. బాలయ్య పైకి అల్లరిగా కనిపించినా లోపల చాలా డెప్త్ ఉంది. బాలయ్య గొప్ప మానవతావాదని, క్యాన్సర్ ఆసుపత్రిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ముచ్చటగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఒక్కోసారి వసుంధరకు సీటు ఇవ్వమని అడుగుతారని తెలిపారు. నిజంగా అంటాడో ఆమెను మెప్పించడానికో తెలియదు అంటూ నవ్వులు పూయించారు. నిన్నటి వరకు అల్లరి బాలయ్య, ఇప్పుడు పద్మభూషణుడు బాలయ్య. దేశం గర్వించదగ్గ బిడ్డ. మా కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఫస్ట్. ఇది ఇంత పెద్ద అవార్డు రావడం కుటుంబ సభ్యులందరం గర్వపడుతున్నాం. బాలయ్య మా కుటుంబ సభ్యుడు అయిన దానికి, పద్మభూషణుడు అయిన దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు బాలయ్య గారు చేశారంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఈ అన్స్టాపబుల్ లో ఒక స్టెప్ ఇది. ఒక విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక హైయెస్ట్, ఒక రివార్డ్ అంటారా, అవార్డు అంటారా, అచీవ్మెంట్ అంటారా చేయాలనుకుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లోనే ఉంటాం. నాకంటే సీనియర్ బాలయ్య. 74లో ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేశాడు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది 78లో అయ్యాను. నాకంటే 4 ఏళ్లు సీనియర్ యాక్టింగ్.
బాలయ్యని చూస్తే అల్లరి బాలయ్యగా కనపడిస్తాడు కానీ లోపల చూసినప్పుడు చాలా డెప్త్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. అదే సమయంలో ఇంకొక పక్క రెండో కోణంలో ఆయన చూస్తే ఒక మానవతావాది. ఆ క్యాన్సర్ హాస్పిటల్ మీరు చూసినప్పుడు ఆయన డెడికేషన్, ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ది కంట్రీ తయారైందంటే నేను గర్వపడుతున్నా. రెండోది ఎమ్మెల్యేగా మూడోసారి ముచ్చటగా గెలిచాడు. 3 సార్లు కాదు, ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు కానీ అప్పుడప్పుడు అంటా ఉంటాడు ఈసారి వసూలు అని చెప్పి. అది కావాలని చెప్తాడో లేకపోతే ఆవిడ మెప్పించడానికి చెప్తాడో తెలియదు కానీ అప్పుడప్పుడు అంటా ఉంటాడు. ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి, చెల్లి భువనేశ్వరి తమ సోదరుడు బాలయ్యను చిరు ప్రశ్నలతో ఆట పట్టించారు. బాలయ్య ఏ హీరోయిన్లతో నటించడానికి ఎక్కువ ఇష్టపడతారని భువనేశ్వరి అడిగిన ప్రశ్నకు బాలయ్య మొదట సమాధానం చెప్పకపోయినా భువనేశ్వరి పట్టుపట్టడంతో విజయశాంతి అని చెప్పారు. మిగతా 2 హీరోయిన్ల పేరు చెప్పమంటూ భువనేశ్వరి టీస్ చేశారు. ఏ భార్య యాక్ట్ చేయదు, షీఈ్ ఒరిజినల్ టు హర్ హస్బెండ్. సో ఇప్పుడు చెప్పండి, సినిమాలో హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ యూ లవ్ టు యాక్ట్ ఆర్ యూ యాక్టెడ్? అదే అక్కడ నా ఫ్యాన్ అనిల్ రావుపూడి సుబ్రహ్మణ్యం అంట అంతా కాదు మీకు. 1 2 3 ఓకే. విజయశాంతి ఓకే 1 మళ్ళీ 2 3 అన్నారు కదా. 1 2 3 అంటే చెప్పడానికి 1 2 3 ఫస్ట్ ఇస్ చెప్పాలి. విజయశాంతి గారు, నెక్స్ట్ రమ్యకృష్ణ, ఓకే రమ్యకృష్ణ గారు, థర్డ్ వన్ సుబ్రహ్మణ్యం. ఓకే యు మేడ్ యువర్ అనిల్ గారు మీకు ఫస్ట్, ఆయన 3. మరొక సోదరి పురంధేశ్వరి సైతం బాలయ్యను సరదాగా ఆటాడుకున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధరను మొదటిగా ఎక్కడ చూశారో చెప్పమంటూ ఆట పట్టించారు. వసుంధరను చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏమిటంటూ ప్రశ్నించారు. బాలయ్య తమ మొదటి పరిచయం గురించి చెప్పినప్పుడు వసుంధర చిరునవ్వులు చిందించారు. అలా వసుంధర్ని నువ్వు ఎక్కడ చూసావు ఫస్ట్, అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? క్యాండెడ్ గా చెప్పు, నాకు వినాలని ఉంది ఇప్పుడు అందరి ముందు. ఏమనండి ఇప్పుడు నిన్ను పూజప్పుడు ఇక ఆ రోజే రిజోర్ట్ లో ఉన్నాను. రిజ్ లో కదా, రిజ్ అంటే వసు గుర్తులేదు, రిజోర్ట్ లో ఫస్ట్ చూసాడో కూడా గుర్తులేదు. రిజోర్ట్ లో అన్నా, వాట్ వాజ్ యువర్ ఫ్రిడ్జ్ లో రియాక్షన్? వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఫ్రిడ్జ్ లో అన్నా, రిజ్ లో అన్నా. సరే, ఫస్ట్ నువ్వు చూసిన వెంటనే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? లైక్ అండ్ ఓకే చూసా కూర్చు, ఏం పొలాలు పెట్టలేదు కానీ నేను కాదు చెప్తా తర్వాత, కాదు కొంచెం సమయం ఇవ్వండి నేను ఆలోచించుకుని చెప్తాను అంటే నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ కి దానికి కూడా సమాధానం దీంట్లో ఉంది. మొత్తానికి బాలకృష్ణను అభినందించడానికి నారా భువనేశ్వరి ఏర్పాటు చేసిన కార్యక్రమం వినోదాల హరివిల్లుగా నిలిచింది. నారా, నందమూరి సభ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలకు అద్దం పట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.